కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రా క్షేత్రం ధర్మస్థల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని, వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఫిర్యాదిచ్చాడు. దీంతో ప్రభుత్వం ఫిర్యాదుదారుడు చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని ఆదేశించింది. దీంతో ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి తవ్వకాలు జరిపారు. ఏ ప్రాంతాల్లో అతడు మృతదేహాలను పూడ్చాడనే విషయాల ఆధారంగా ఇప్పటికే తవ్వకాలు జరిగాయి. తాను చెప్పిన 13 ప్రదేశాలలో ఒక్కచోటే 70 నుంచి 80 మృతదేహాలను స్వయంగా తన చేతులతోనే ఖననం చేసినట్లు భీమా చెప్పాడు. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఒక్కసారిగా మాట మార్చాడు. కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ఒక్కసారిగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వందలాది మృతదేహాలను తాను పాతిపెట్టానని చెప్పుకుంటోన్న పారిశుద్ధ్య కార్మికుడు భీమా తాను ఒత్తిడితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని ఒప్పుకున్నాడు. ధర్మస్థల కేసులో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించి సంచలనం రేపిన పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. తాను కొంతమంది బలవంతంపై ఈ ప్రకటన చేశానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరైన సదరు ఫిర్యాదుదారుడు తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రస్తుతం తమిళనాడులో స్థిరపడ్డానని, 2014లోనే ధర్మస్థలాన్ని వదిలిపోయానని భీమా సిట్ అధికారులకు తెలిపాడు. అప్పటి నుంచి తమిళనాడులోనే నివసిస్తున్నారని తెలిపాడు. 2023లో ఒక గ్యాంగ్ తనను సంప్రదించిందని, తనను బెదిరించారని వాపోయాడు. అస్థిపంజరం ఇచ్చి బలవంతం చేశారని, ఆ గ్యాంగ్ తనకి ఒక పుర్ర ఇచ్చి దాన్ని పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేసిందని, వారి మాట విని సిట్ ముందు హాజరయ్యానని భీమా చెబుతున్నాడు. పోలీసుల ముందు ఏం చెప్పాలో ఆ ముగ్గురు తనకి నేర్పించారని, వారి ఒత్తిడితోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని భీమా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బయట పెట్టడానికి తాను చాలా కాలం భయపడ్డానని, కానీ సుజాత భట్ ఫిర్యాదు చేసిన తర్వాత తనకి ధైర్యం వచ్చిందని, అప్పుడు నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నానని భీమా నిజం చెప్పేశాడు. ఈ సంచలన ప్రకటన తర్వాత సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు భీమా పూర్తి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసు దర్యాప్తులో ఈ ప్రకటన కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. అధికారులు ఇప్పుడు నయా గ్యాంగ్ వెనక ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించారు. దీంతో ధర్మస్థల కేసు మరింత క్లిష్టతరమైంది. ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలం ఆధారంగా సిట్ ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో కేసు రహస్యాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ధర్మస్థలంలో మృతదేహాల ఖననంపై రాజకీయ దుమారం తీవ్రమైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ధర్మస్థలం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని బీజేపీ నేతలు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ధర్మస్థలపై జరుగుతోన్న ప్రచారం వెనుక కుట్ర ఉందని అధికార పార్టీ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆరోపణలు చేశారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. మరి చూడాలి ఈ కేసు చివరకు ఎలాంటి ముగింపిస్తుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.